హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రోజు మరొక నాన్ వెజ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చికెన్ పకోడా క్రిస్పీగా కారంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఇంట్లోనే మనం కూడా చేసేసుకోవచ్చు. ఏ రెస్టారెంట్కి కానీ స్ట్రీట్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ క్విక్ రెసిపీ అన్నమాట. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మీరు కూడా చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. నేను చికెన్ ఏం చేశానంటే బోన్లెస్ చికెన్ తీసుకుని స్టోర్ కోసం అనేది పసుపు కొంచెం ఉప్పు వేసి నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం కోసము. అట్లని నేను కొన్ని పీసెస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులో కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ మిరియాల పౌడరు, ధనియా పౌడరు, ఇంకా రెడ్ చిల్లీ కాశ్మీరీ కారం ఉంటుంది కదా, అది కూడా నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. అవసరమైతే అది లేకపోతే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత శనగపిండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసి ఆ పీసెస్ని మొత్తము వాటర్ వేయకుండానే ఫస్ట్ తడుపుకోవాలి. మనం చెయ్యి కొంచెం కలపడానికి ఈజీగా ఉండడానికి అప్పుడప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి 15 to 30 minutes పక్కన పెట్టాలి. టైం లేదంటే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి వేడయ్యాక మాత్రమే ఒక పీస్ వేసి చూడాలి. ఇట్లా నురగలుగా వస్తే ఆయిల్ వేడెక్కిందని. తర్వాత ఒకటి చేయితో వేసుకోవచ్చు, లేదంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు అన్నమాట. వేసుకున్నాక ఇక్కడ మనం ఏం చేయాలంటే హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు పీసెస్ని తీసుకొని పక్కన తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఉన్నాయన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 times హాఫ్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ టోటల్గా మొత్తం కలిపి మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. మాడిపోకుండా లైట్గా రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు వేయించితే అప్పుడు క్రిస్పీగా చికెన్ అవుతుందన్నమాట. ఎప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి, ఫ్రై చేయాలి. లాస్ట్లో గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకుని వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.